నా చెల్లెలు చనిపోయినప్పుడు వచ్చాను. తర్వాత రావడం కుదరలేదు. మళ్ళీ ఇన్నేళ్లకు రావడం. నిన్ననే మీ గురించి పవిత్రకి చెప్పాను. అలాగా? పవిత్రకు జరిగిన నష్టం గురించి తెలిసింది, అందుకే బయలుదేరి వచ్చేసాం. ఈ విషయం మీకెవరు చెప్పారు? చూడండి, మంచికి మొహమాటం ఎక్కువ, తొందరగా బయటికి రాదు. చెడుకి ఆరాటం ఎక్కువ. అందరినీ కలవాలని తొందరపడుతుంది. ఇలాంటి విషయాలు వెంటనే తెలిసిపోతుంటాయి. ఈ పక్కన అతను ముంబై వచ్చాడు. అతనే జరిగిందంతా చెప్పాడు. మా దూర బంధువులేండి. చెప్పగానే వెంటనే బయలుదేరి వచ్చేసాం. మేము వస్తున్నామని ముందే ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. ఈ వయసులో ఇంటికి తాళవేసి ఎక్కడికి తిరగరు కదా అని వచ్చేసాం. పవిత్రని మంచింటికే కోడలుగా పంపించాం, కానీ మా తలరాత అలా జరిగిపోయింది. మీరు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు, కానీ ఇలా రావడమే బాధగా ఉంది. పెళ్లికి మిమ్మల్ని పిలుద్దామనుకున్నాం. ఆరా తీశాం, కానీ మీ అడ్రస్ దొరకలేదు. అందుకే పిలవలేకపోయాం. కానీ మీరు ఈ విధంగా రావాల్సి వచ్చింది. పెళ్లికి పిలుచుంటే వచ్చేవాళ్ళం. మళ్ళీ నెలకే ఇలా రావాల్సి వచ్చేది. నేను మామూలుగానే అన్నానండి, మీరు వేరే విధంగా తీసుకోకండి. అంతా విధిరాత, మన చేతుల్లో ఏముంది? అవునవును. అవును, ఇంతకీ పవిత్ర ఎక్కడుంది? ఇక్కడుందా, అత్తగారింట్లో ఉందా? ఇక్కడే ఉందయ్యా, తీసుకొచ్చేశాం. భర్త పోయిన ఆడపిల్లని మీ ఇంటికి తీసుకొస్తే ఏ మర్యాద ఉంటుంది చెప్పండి? అక్కడ ఎంత రాచి రంపాన పెట్టినా, సూటిపోటి మాటలన్నా అక్కడ ఉండటమే మర్యాద. మీరేమో తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. సర్లేండి, ఏం చేస్తాం? నిలబడే మాట్లాడుతున్నారు. రండి, కూర్చోండి. రండి. ఇలా రా. నువ్వెవరు? నేను పాపని. నువ్వు పాపవని నాకు తెలుసు. నేను అడిగింది నీ పేరేంటి అని. అప్పుడు నీ పేరేంటని అడగాలి, కానీ నువ్వెవరు అని ఎందుకు అడిగా? సరే, తప్పే. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? తప్పన్నావు కాబట్టి చెప్పక తప్పదు కదా. నా పేరు శైలజ, అందరూ శైలు అంటారు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీ దగ్గరకా ఇంట్లోకా? ఇంట్లోకే. ఇంటి ముందు దాకా ఆటోలో వచ్చాను, ఇంటి లోపలికి నడుస్తూ వచ్చాను. సారీ, నేను ఇలా అడగకూడదు కదా. నేనెవరు తీసుకొచ్చారు? మా తాతయ్య నానమ్మ తీసుకొచ్చారు. వాళ్ళేం చేస్తూ ఉంటారు? మా తాతయ్య నానమ్మ
మీ తాతయ్య నానమ్మతో మాట్లాడుతున్నారు. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. అది నేను నిన్ను అడగలేదే. అందరూ నన్ను అదే అడుగుతారు. నువ్వు కూడా అదే అడుగుతావని చెప్పాను. మరి మీ పేరేంటి? పవిత్ర. పవిత్ర అని చెప్పి సైలెంట్ గా ఉంటావేంటి? ఆ, అడిగితే తప్ప నువ్వెవరు అని చెప్పవా? నేను మా తాతయ్య నాన్నమ్మ వాళ్ళ మనవరాలు. ఏ క్లాస్ చదువుతున్నావు? నా చదువు అయిపోయింది. అమ్మయ్యా, బ్రతికిపోయావు. ఎందుకు అలా అన్నావు? చదువు అంటే పెద్ద తలకి నొప్పి. ఉహుం. రోజు హోంవర్క్ చేయాలి. అది తప్పించుకుందామని మా తాతయ్య నాన్నమ్మలతో ఇక్కడికి వచ్చాను. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. థాంక్స్. ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను. సరే, వెళ్ళి మీ తాతయ్య నాన్నమ్మల్ని చూద్దామా? చూద్దాంరా. నేను తీసుకెళ్తాను. నేనే నిన్ను తీసుకెళ్తాను. అయితే తీసుకెళ్ళు. తీసుకోండి బాబు. ఆ, తీసుకో. ఇప్పుడు దాగకూడదు. అయితే ముంబైలోనే స్థిరపడిపోయారన్నమాట. అవునవును, వాస్తును చూసి దోషాన్ని సరిచేస్తుంటాను. కొంచెం జాతకాలు కూడా చూస్తుంటాను. నాకు ఒక్కడే కొడుకు, వాడికి ఒక్కతే కూతురు. పాప వాళ్ళ అమ్మ ఏం చేస్తూ ఉంటుంది? ఏదైనా ఉద్యోగం చేస్తుందా? ఆ అమ్మాయి మాతో లేదండి. నిన్ను శివయ్య, తను నా మనవరాలు పవిత్ర. అమ్మా పవిత్ర, నిన్న చెప్పాను కదా మీ మావయ్య శివయ్య అని. అతనే ఇతను. శివసుబ్రహ్మణ్యం మావేనా? నమస్కారం మావయ్య. ఆయుష్మాన్ భవ. అమ్మా శైలు, నువ్వు ఇలా వచ్చాయి. నేను రాను తాతయ్య. నేను అక్క దగ్గరే ఉంటాను. నాకు అక్క నచ్చింది.